ఆర్టిస్ట్ అంటే ఇంత కష్టాలు ఉంటాయి అన్నమాట. నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కో ఆర్టిస్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఫైనల్లీ నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30, తెల్లవారుజాము 5:30. ఈ వ్లాగ్ ని టైం వ్లాగ్ అని చెప్పొచ్చు. కొట్టురా కొట్టురా. ఏంటి కార్తీక్ దీపం అయిపోయింది, మళ్ళీ నేను షూటింగ్ లగేజ్ సర్దేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక కొత్త సీరియల్ వచ్చిందనమాట. దాని ప్రోమో షూట్ ఉంది. అయితే దాని ప్రోమో షూట్కి కొంచెం త్వరగా రమ్మన్నారు. అందరు ఆర్టిస్టులు మార్నింగ్ కల్లా రెడీ అయిపోవాలంట. ఇంకా చీకటిగా ఉంది, నేను లేచిపోయాను. ఈ ఫ్యాన్ ఇవన్నీ తీసుకుంటున్నాను, అన్నీ సెట్ చేసుకుంటే ఫస్ట్ టైం కదా వెళ్తున్నా. సో కొంచెం ఏమంటారు, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పి కొంచెం త్వరగానే లేచాను. మా ఆయన అనుకుంటారు ఈవిడ మామూలు అప్పుడు లెగమంటే లెగదు, షూటింగ్ అంటే మాత్రం లెగుస్తుంది అని. కానీ తప్పదు, ఏం చేస్తాను. మా ప్రపంచం చూడండి, వాడు కూడా ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. సో నేను ముందైతే లగేజ్ అంతా సర్దేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోదాము, ఆ తర్వాత వెళ్దాము అని. మోస్ట్లీ నేను ఈరోజంతా అంటే నాకు అక్కడ ఎవరు తెలియదు కాబట్టి మీతోనే ఎక్కువ మాట్లాడతానేమో. ఏమో మరి, అంటే కొంచెం పరిచయం అవుతారు, బట్ కొంచెం రిజర్వ్డ్గా ఉందాము, అల్లరిగా చేస్తూ కాకుండా పెద్దరికంగా ఉందాము అని అనుకుంటున్నా. ఎంతవరకు చేస్తానో అయితే తెలీదు. మరి 20-60 మాటలు మాట్లాడేస్తున్నావు. ప్రస్తుతానికైతే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాను. రవి కూడా ఫుల్ డీప్ స్లీప్లో అన్నాడు. పాపం ఎప్పుడు పడుకున్నారో ఏంటో. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు రవిని లేపేసి, అంటే నాకు కొంచెం లగేజ్ అది పెట్టడానికి నేను ఒకదాన్నే వెళ్ళాను కదా, లేకపోతే 2 ట్రిప్పులు వేయాలి. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇంత త్వరగా లేచిపోతానా అని. రోజు ఇంత త్వరగా లేగను, ఫస్ట్ డే కదా, ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్తో సగం నిద్ర పట్టదు నాకు. అందుకని ఫస్ట్ డే కొంచెం ఇదే కాదు, ఎగ్జామ్ అయినా సరే నేను ఇలాగే, నాకే ఎలా అవుతుందో లైక్ అందరికి కూడా ఇలా అనిపిస్తుందో తెలీదు. ఒకవేళ మీకు కూడా ఇలా ఏమన్నా అంటే ఎగ్జామ్ కానీ ఏదైనా ట్రిప్ వెళ్తున్నాం అన్నా కానీ ఇలా అనిపిస్తుంది అంటే కామెంట్స్లో పెట్టండి. నాకైతే రాత్రంతా నిద్ర పట్టదు అనమాట. అమ్మో రేపు లెగ్గలనో లేదో అని. సో ప్రస్తుతానికి అయితే రవిని లేపేస్తాను. నా సౌండ్కి లేచిపోతాడేమో రవి, డౌట్ నాకు. రవి రవి లెగుస్తావా? నాకు షూటింగ్కి వెళ్ళాలి, లగేజ్ కార్లో పెట్టడానికి హెల్ప్ చేయవా? ఒక 5 minutes మళ్ళీ వచ్చి పడుకుని పో. లే, ఈడెవడో బొత్తిగా బాధ్యత లేని మధ్యతరగతి వ్యక్తిలా ఉన్నాడు సార్. సో రవి నైట్ లేట్ అయిందంట, 5 minutes అన్నారు, లేచిపోతారు. ఈ లోపల నేను అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి బ్రషెస్ మర్చిపోయాను. నేను అలా మర్చిపోతూ ఉంటాను. సో ఏదైనా గుర్తుగా ఉండాలి అని అంటే ఒక 2-3 సార్లు చూసుకుంటే గుర్తుంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఈ బ్రష్ ఇందులో పెట్టేసుకొని రవి లెగ్చే లోపల కొంచెం ఏమంటారు బాడీ కేర్ అది తీసుకుంటాను. ఎందుకంటే నాకు కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకోకపోతే డ్రై అయిపోద్ది అనమాట. మేకప్ అనేది ఇంకా అక్కడికి వెళ్ళి చేసుకుంటాను. మనం ఫేస్కి ఎలాగైతే క్రీమ్స్ అవి రాసుకుంటామో, మన ఫేస్ని స్కిన్కి ఎలా కేర్ తీసుకుంటామో బాడీకి కూడా అలాగే కేర్ తీసుకోవాలి. ఇది బీ బాడీ వైజ్ వాళ్ళ 10%. నా బాడీ లోషన్ గురించి చెప్తున్నాను, లేచిపోయావా? మీరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి బాబు. అప్పుడే కాదు, నేను రెడీ అవ్వాలి ఇంకా. అండ్ నువ్వు లెగిచి మళ్ళీ 1 గంట బాత్రూంలో ఉంటావు కదా, అందుకని ముందే లేదా. అన్ని అవసరం ఇప్పుడు నా మొహమ్మద్ కాకిరెట్టయ్యా. వీడియో తీవా అంటే ఫస్ట్ డే వెళ్తున్నాను కదా, సో వ్లాగ్ చేద్దాము అని. అక్కడ ట్రై చేస్తాను తీయడానికి వ్లాగ్. ఒకవేళ వ్లాగ్ అయితే నువ్వు ఎడిటింగ్ చేద్దు కానీ. నా నుండి నిన్ను ఎవరు కాపాడలేదు. మా ఆయన ఉదయాన్నే నాకు పని పెట్టిందని అనుకుంటున్నారు అనుకుంటా. అండ్ మా ఆయన మధ్యలో రావడం వల్ల నేను కొంచెం మిస్ అయ్యాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. యాక్చువల్గా నాకేంటి అని అంటే వ్యాక్సిన్ చేసుకున్నప్పుడు లేదంటే సన్లో ఎప్పుడైనా సన్ స్క్రీన్ అది అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మాయిశ్చరైజర్ అది కరెక్ట్గా అప్లై చేయనప్పుడు అన్ఈవెన్ స్కిన్ టోన్ లాగా అంటే చిన్న ప్యాచెస్ లాగా రావడం అలా అవుతూ ఉంటుంది. సో దానికి ఏదైనా ఉంది అని అంటే నాకు దొరికింది బీ బాడీ వైజ్ వల్ల 10% నియాసినమైడ్ బాడీ లోషన్. ఇదేంటి అని అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం నియాసినమైడ్ బాడీ లోషన్ లో ఉండడం. అంటే నియాసినమైడ్ అంటే ఏంటి అని మీకు అనిపించవచ్చు. ఇదేమీ
లేదండి, విటమిన్ B3 ఉంటుంది కదా, దాన్ని లిక్విడ్ ఫామ్ లో ఉన్నట్టు అనమాట నియాసైనమైడ్ అన్నది. ఇదేంటంటే మన స్కిన్ మీద లైక్ ఇక్కడ కానీ మనకి పిగ్మెంటేషన్ అని వస్తుంది. పిగ్మెంటేషన్ బేసిక్ గా ఎందుకు వస్తుంది అని అంటే మెలనిన్ అని ఒకటి మనకి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దాన్ని రెడ్యూస్ చేసేది అంటే సప్రెస్ చేసేదన్నమాట ఈ నియాసైనమైడ్. సో ఆ మెలనిన్ ట్రాన్స్ఫర్ ని తగ్గించడం వల్ల గ్రాడ్యువల్ గా మనకి మచ్చలు అవన్నీ తగ్గిపోయి ఈవెన్ టోన్ వస్తుంది అనమాట. దట్టు ఏంటి అని అంటే దీంట్లో అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. అలోవెరా అంటే మీ అందరికీ తెలుసు, అది మన స్కిన్ ని స్మూత్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, అండ్ రెడ్నెస్ ఉంటే ఆ రెడ్నెస్ ని కూడా తగ్గిస్తుంది. స్కిన్ కి మాయిశ్చరైజింగ్ లాగే కాకుండా మన స్కిన్ మీద ఉన్న ఎకెన్ కానివ్వండి, అలాగే మనకి సన్ బర్న్స్ లా వస్తాయి కదా, ఇలా చిన్న చిన్న స్పాట్స్ లాగా రౌండ్ మచ్చల్లా వస్తాయి, ఆ మచ్చల్ని అలాంటి వాటిని కూడా మనకి ఇది క్యూర్ చేస్తుంది అనమాట. అంటే మీకు వెంటనే ఇప్పుడు వాడిన వెంటనే ఏమి రిజల్ట్ అయితే వచ్చేది. మనకి ఏ ప్రోడక్ట్ అయినా మినిమం 2 to 3 months అయితే యూజ్ చేయాలి. ఇది ప్రైస్ కూడా మనకి 499 రూపీస్ 200 ml. ఇది నాకు లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఒక 2 months అయితే వచ్చింది. అంటే మంత్లీ ఒక 250 రూపీస్ పడినట్టు, 1 రూపీ తక్కువ. సో నాకైతే రీజనబుల్ అనే అనిపించింది. అండ్ మనకి ఇది అప్లై చేసుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. ప్లస్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది, మనకి స్కిన్ త్వరగా డ్రై అయిపోకుండా అనమాట. అండ్ ఇది నేను రెగ్యులర్ గా స్నానం చేసిన తర్వాత యూజ్ చేస్తాను. యాక్చువల్ గా ఆఫ్టర్ షవర్ మనం యూజ్ చేసి అంటే బాడీ లోషన్ అంతా అప్లై చేసేసుకుంటే మనకి ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది అనమాట. సో అందుకనే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. షూటింగ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అంటే అప్పుడు కొంచెం రెడీ అయ్యి ఇంకో డ్రెస్ వేసుకొని వెళ్తాం, మరీ నైట్ డ్రెస్ వెళ్తే బాగోదు కాబట్టి. అండ్ దీనికి ఇంకోటి ఏంటి అని అంటే ఇలా చక్కగా అంటే లీక్ అవ్వకుండా ఇలా ఇచ్చారు క్యాప్. సో నేను షూటింగ్ కూడా పట్టుకెళ్ళిపోతాను అనమాట. ఎప్పుడైనా మనకి చూడండి లెగ్ కాల్ షాట్లు అవి తీసారనుకోండి, ఒకవేళ స్టార్టింగ్ కదా, సో కాల్ షాట్లు ఏమైనా తీస్తే అప్పుడు నేను కాళ్ళకు కూడా ఒకసారి మళ్ళీ రాసుకుంటే ఇంకా అందంగా నా కాళ్ళు కనిపిస్తాయి. సో అందుకని కంపల్సరీగా నేను షూటింగ్ బ్యాగ్ లో కూడా పెట్టుకుంటాను ఈ బాడీ లోషన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది పారాబెన్ ఫ్రీ, SLS ఫ్రీ, ర్యాషెస్ ఫ్రీ, అండ్ ఆల్కహాల్ ఫ్రీ, పెట్రోలియం ఫ్రీ, అండ్ మినరల్ ఆయిల్స్ కూడా ఇందులో ఉండవు. అండ్ స్పెషల్లీ డర్మటాలజిస్ట్ ద్వారా ఇది డెవలప్ అయ్యిందనమాట. సో నేనైతే సజెస్ట్ చేస్తాను, ఒకవేళ మీరు కనుక ఇది కొనుక్కోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు ఈ బీ బాడీ వైజ్ వల్ల 10% నియాసైనమైడ్ బాడీ లోషన్ తీసుకోవచ్చు. నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా మీరు వెబ్సైట్కి వెళ్ళి కనుక పర్చేస్ చేశారంటే 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకొక మంచి అవకాశం ఏంటి అని అంటే బేసిక్గా కొంతమందికి ఫేస్ మీద పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, లేదంటే డల్ స్కిన్ ఉండడం, డ్రై అయిపోవడం, లేదంటే ఇచ్చింగ్నెస్ అవి ఉంటూ ఉంటాయి కదా మనకి బాడీకి దానికి. సో మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని అంటే వాళ్ళు ఎలా చూస్తారో ఏంటో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి చెప్పడానికి వచ్చి సిగ్గేస్తూ ఉంటుంది కొంతమందికి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనకి ఈ బీ బాడీ వైజ్ వాళ్ళు ఏంటి అని అంటే ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు ఆన్లైన్లో. అండ్ ఇదేంటి అని అంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, మనకి లైక్ వేరే వాళ్ళకి చెప్తారో తెలుస్తుంది, అలా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆ కన్సల్టేషన్లో ఏంటి అని అంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ అది చెప్తే మన స్కిన్కి తగ్గట్టు వాళ్ళు ఒక మంచి ప్రొడక్ట్స్ని అంటే ఏమి యూజ్ చేయాలి అన్నది చెప్తారనమాట. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. ఇది మనం ఫ్రీగా ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. కాబట్టి అలా కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానని చెప్పారు కదా, దాని త్రూ మీరు వెళ్ళి కన్సల్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఇది కూడా లోపల పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు ఇంకా ప్రభంజన్ స్కూల్కి పంపించడానికి అవి కూడా రెడీ చేయాలి. దాని తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తాను. నార్మల్ డ్రెస్సే వేసుకుంటాను. ఎందుకు అని అంటే శారీస్ అవన్నీ అంటే నాకు తక్కువ టైం ఉంది కదా, మీరే తీసుకురండి అని చెప్పాను అనమాట. శారీస్ వాళ్ళు తీసుకొస్తారు. సో అందుకని నేను నార్మల్ డ్రెస్, హెయిర్ స్టైల్ అవన్నీ మేకప్ కూడా అక్కడికి వెళ్ళే చేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి లుక్ టెస్ట్ చేయలేదు నాకు ఇంకా. సో వాళ్ళు ఇలా కావాలి అలా కావాలి అని మారుస్తూ ఉంటారు. సో లెట్స్ సీ. టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావు అయిపోతాం. అయిపోయింది వీడియో, అయిపోయింది అన్ని పెట్టాను లగేజ్. వాడికి వంట అది వండేసి అప్పుడు ఈ లోపల అది పెట్టేద్దాం. పెద్దది ఉంది కదా, అది పెట్టేసానండి పని అయిపోతే. సరే ఇంకా ఉండు. సరే టీ కాఫీ. కాఫీ అదే కాఫీ అడుగుతాం లేదా అనుకుంటున్నాను. ఎంత కష్టపడి వీడియో తీసాను ఎంతసేపు. మరి వీడియో తీస్తున్నాను నేను ఆల్రెడీ చెప్తున్నాను, అప్పటికి మధ్యలో వచ్చి మధ్యలోనే ఆ పాపు కాఫీ ఇస్తాను వీడియో తర్వాత తీసుకుందాం అనాలి. ఎందుకంటే ఎప్పుడు కాఫీ తాగడమే మంచిది కాదు. ఎలా అంటే ఇంకా షూటింగ్ లేట్ అయిపోద్ది. ప్రస్తుతానికి టైం వచ్చేసి 7:30. షూట్ వచ్చేసి ఆయన నుంచి ఒక 10 kilometers, ఒక 15-16 minutes అనమాట. కార్తీక దీపం తర్వాత ప్రాజెక్ట్ అనమాట ఇది. మోస్ట్లీ నో అనుకున్నాను కానీ బట్ చేయాలి
చెప్పాల్సి వచ్చింది. అంటే ఏమంటారు, కొన్నిసార్లు మనం ఎందుకులే అని అనుకుంటాం. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే నేను కార్తీక దీపంకి చాలా బట్టలు కొన్నాను. ఈసారి అయితే అలా ఫిక్స్ అవ్వలేదు, కొన్ని బట్టలు కొని అవే రిపీటెడ్గా వేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం అయిపోతుంది నాకే ఎక్కువ, అంటే నాకు వచ్చిన దానికన్నా ఖర్చు ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకని అవసరమా అనుకున్నాను. ఇంకా సరే రవి గారితో కూడా వాళ్ళు మాట్లాడి ఒప్పించారు. ఫైనల్లీ అయితే ఓకే అయింది. నాకు తెలిసి ఈ వ్లాగ్ వచ్చేసరికి ప్రోమో టెలికాస్ట్ అయిపోయి మీ అందరికీ తెలిసిపోతుంది. బట్ ఎలా జరిగింది అనేది మీకు తెలియాలి కదా, సో అందుకని నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా పదండి వెళ్ళిపోదాం. మన షూట్కి వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూసేద్దాం. ఇదంతా లొకేషన్ అనమాట. ఇక్కడ హౌసెస్, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఫైనల్ అయితే లొకేషన్కి వచ్చేసాను. కాకపోతే నాకు ఇంకా ఇక్కడ ఎవరు తెలియదు, పరిచయం చేసుకోవాలి. చాలామంది ఉన్నారు ఈరోజు. సో కొంతసేపు నేను రెడీ అయిపోయి ఆ తర్వాత ఎలా అవుతుంది ఏంటి అనేది చెప్తా. మేకప్ అయితే అయిపోయింది, అంటే కొంచెం కాజల్ అది పెట్టుకోవాలి. సో దీని తర్వాత కాస్ట్యూమ్ పైలట్స్కి వీళ్ళే ఇస్తున్నారు అనమాట. సో బ్లౌజ్ కొంచెం యూజ్ అయింది కాబట్టి అది ఆల్టరేషన్కి ఇచ్చా. అందరూ రెడీ అయిపోతున్నారు. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి చెప్పా కదా, ఇలా పార్టీషన్ అనుకుంటున్నా. పార్టీషన్ నుండి కొంచెం హెయిర్ ముందుకుండి మిగతాదంతా బన్ అని అనుకుంటున్నా. ఎందుకంటే కార్తీక దీపంకి ఫుల్ పైకి కదా, సో అందుకోసం. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒకవేళ నేను వాళ్ళందరికీ ఓకే అనుకుంటే వాళ్ళని కూడా చూపిస్తాను. అంటే నాకు వేరే వాళ్ళని ట్రబుల్ చేయడం ఇష్టం లేదు, సో అందుకని. సో హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను. తిను మాకు కథలో రాజ్ కుమారి టైంలో హెయిర్ డ్రెస్సర్గా వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసా శ్రీనుని. సో నేను ముడేసుకుందాం అనుకున్నాను మిడిల్ పార్టీషన్, బట్ శ్రీను ఏమో వద్దు మేడం ముడైతే ముసలోళ్ళ కనిపిస్తారు, మా శ్రీనుకి నచ్చలే. సో అందుకోసం అని చెప్పి బ్యాక్ ఇలాగా స్ట్రైట్నింగ్ చేసి క్లిప్ పెట్టి కొంచెం హెయిర్ ఫ్రంట్కి వదులుకుంటున్నాను. జ్యువెలరీ ఏమో సింపుల్, నల్ల పూసలు, మంగళసూత్రం అండ్ ఇయర్ రింగ్స్, చిన్న స్టడ్స్ ఇవే వేసుకుంటా. అప్పుడు ఏమవుతుందంటే అస్తమాను జ్యువెలరీ మార్చాలనుకోండి, బోల్ అని కొనాలి. ఒకటే జ్యువెలరీ అంటే కంటిన్యూ అదే వేసుకోవచ్చు, బడ్జెట్ కూడా మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది. పాపకి చాలా బుద్ధి కుశలత. ఏమంటావు శ్రీను? నువ్వు తెలివైన దానివి, నీ తెలివితో మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకు, ఓకే? సో ఇది నా హెయిర్ స్టైల్. బయట షూట్ అవుతుంది. టైం వచ్చేసి 10:50. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఉదయాన్నే బయలుదేరొచ్చా. అంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు కదా, దానివల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. అందరూ వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళందరూ పైలట్స్ చేశారు, అది వేరే వాళ్ళు చేసింది నేను రీప్లేస్, అంటే నాకు అది ఇప్పుడు తెలుసు. సో నా ఫొటోస్ తీసుకొని ఛానల్కి పంపించి ఈ గెటప్ ఓకేనా అని ఏవో ఉంటాయి కదా, సో వెయిట్ చేస్తున్నా. అమ్మాయి వెనకాల ఇట్రా, గేట్ సైడ్ రా, స్మోక్ అవుట్. రెడీ అమ్మా, కెమెరా యాక్షన్, కట్ ఇట్. సో ఫైనల్ లుక్ అయితే ఇది. కాకపోతే ఛానల్కి పంపించిన తర్వాత వాళ్ళు ఓకే అంటే ఇలాగా ఇంకెలాగా అనేది తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అప్పుడప్పుడు మనం సీరియల్ టెలికాస్ట్ అయ్యే వరకు నేనైతే నమ్మను మనం ఉంటామో లేదు అన్నది. ఎందుకంటే సీరియల్ టెలికాస్ట్ అయ్యాక అందులో నేను ఒకవేళ చేస్తే నేను అందులో నా క్యారెక్టర్ వచ్చిన తర్వాత నేను నమ్ముతాను తప్ప అంతవరకు ఈ సీరియల్లో నేను ఉంటాను అని హోప్స్ అయితే పెట్టుకోను. ఎందుకంటే నాకు కొంచెం భయం. ఒకసారి నాకు అలాగే అయిందనమాట. సినిమాలు కానీ సీరియల్స్ కానీ మన క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుందా లేదంటే కొంచెం ఉంటుందా, అసలు మనం ఉంటామో లేదో అన్నది చాలా డౌట్. ఈవెన్ నేను ఒక మూవీలో కూడా అది ఫేస్ చేశాను. సో హోప్ఫుల్లీ చూడాలి, ఉంటే ఉన్నా లేకపోతే లేదు. మీకు ఎలా అనిపించింది అంటే ఈసారి నాకు కాదనుకోండి, సో డిఫరెంట్గా లైక్ కొంచెం పెద్ద తరహాగా ఉన్నానా లేదా అన్నది కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ పిలిచాక అప్పుడు ఏంటో ఎంత ఇందాక నేను 10:50 అన్నా ఇప్పుడు 11 అయ్యింది. అలా అటు ఇటు ఏం చేయాలో తెలియక అలా తిరుగుతున్నా.
నేనేం చేస్తానో ఎలా చేస్తానో ఎప్పుడు చేస్తానో చెప్పి చెయ్యను, అది చేసేప్పుడే తెలుస్తుంది. సో హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నా మళ్ళీ. ఇప్పుడు ఇంకో హెయిర్ డ్రెస్సర్. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరిగిద్దని. ఇందాక హెయిర్ స్టైల్ అంతగా బాగాలేదు అని చెప్పి వేరే హెయిర్ స్టైల్ అనమాట. సో స్టార్టింగ్ ఎపిసోడ్స్ వాళ్ళు చెప్పినట్టు వినాలి కాబట్టి మేము అలాగా హెయిర్ స్టైల్ వాళ్ళు చెప్పినట్టే విన్నాం. కాకపోతే బిట్టు పెట్టాను, కొంచెం బరువుగా ఉంది జుట్టు. మీ త్యాగం వృధాగా పోదులేండి. హెయిర్ స్టైల్ కష్టాలు. ఇక్కడ ఒక ప్యాడింగ్, ఇక్కడ నెట్ పెట్టారు. ఇంతవరకు షూట్ అయితే చేయలేదు కానీ రెడీ మాత్రం అవుతూనే ఉన్నా. ఆయిల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. సో ఫైనల్లీ నా లుక్ అయితే రెడీ. ఈ హెయిర్ స్టైల్, కుంకుమ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అయితే మీకు గుర్తుందో లేదో, కార్తీక దీపం సీరియల్ స్టార్టింగ్లో నేను ఇలాంటి హెయిర్ స్టైలే వేసుకున్నాను. ఆ హెయిర్ స్టైల్ వేసుకోండి అని చాలామంది మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఫైనల్లీ ఆ హెయిర్ స్టైల్ దీనికి యూజ్ చేయడం అవుతుంది. మోస్ట్లీ నాకు తెలిసి ఇందాక హెయిర్ స్టైల్కి ఇప్పుడు హెయిర్ స్టైల్కి చూస్తే చాలా హోమ్లీ లుక్ వచ్చి ఉంటుంది. నేనేంటంటే బ్యాక్ కోమ్ చేస్తే జుట్టు ఉడిపోద్ది కదా అని చెప్పి ఎగ్గొడదాము, ఆ హెయిర్ స్టైల్ ఈ హెయిర్ స్టైల్ సింపుల్గా వేసుకుందాం అనుకున్నా. బట్ ఇది కూడా చాలా బాగుంది. నాకు ఇందాకన్నా ఇదే నచ్చింది. మీకు ఇందాక హెయిర్ స్టైల్ నచ్చిందా, ఇప్పుడు హెయిర్ స్టైల్ నచ్చిందా చెప్పండి. సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నావే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:10. ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు, నాకు స్టార్ట్ అవ్వలేదు. బయట మాత్రం షూట్ అవుతుంది. మోస్ట్లీ ఇంకొక 4:30కి స్టార్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. కాకపోతే రెడీ అయి కూర్చున్నాను, చూడాలి. అంతా నిమిత్త మాత్రులమేరా. A few moments later. నేను శశి మేనత్తనండి. చిన్నప్పటి నుంచి దానికి 1 more. నేను శశికి మేనత్తనండి. అది తల్లి లేని పిల్ల. చిన్నప్పటి నుంచి తల్లైనా ఏదైనా నేనే పెంచాను. రేపు మా శశికి పెళ్ళైతే అక్కడ అత్తారింట్లో నాలాగా నాకన్నా ప్రేమగా చూసుకునే అత్త వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా చూడండి స్టార్ మాలో. నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. నేను శశి మేనత్తనండి. స్టార్ మాలో వస్తుంది, తప్పకుండా చూడండి. సూపర్ సూపర్, క్యా బాత్ హై, క్యా బాత్ హై. ప్రోమోకి బయట అంటే ఏదో ఇచ్చాను, అదొక్కటే చేశాను ఇంతవరకు. ఇచ్చి అలా వచ్చా. సో మళ్ళీ మీకు ఊరికే నేను టైం చెప్తున్నాను అని అనుకోకండి. 3:30 అయింది. 4 o'clockకి 4:30కి షార్ట్ పెడితే బాగుంది, ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పారు ఈరోజు. అండ్ మీకు ఇంకొకరిని చూపించిన శ్రీ శాంతి ప్రియ AVS గారు ఉన్నారు. శాంతి సారీ, నేను ప్రియా అన్నది నాకు ఎక్కడో మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ప్రశాంతి అన్నారు కదా, ప్రశాంతి గారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే AVS గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళ శాంతి గారు వాళ్ళ పాప మన సబ్స్క్రైబర్. నేను స్పెషల్గా శాంతి గారు వాళ్ళ పాప కోసం థ్యాంక్స్. లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, లవ్ యూ. సో కొంతమంది అలా అలా పరిచయం అయ్యారనమాట. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, నేను గబుక్కుమని ఎవరిని ఫోర్స్ చేయలేను. సో ప్రస్తుతానికి ఈ రూమ్లో మేము అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. గ్యాప్లో ముచ్చట్లు మాత్రమే పెట్టుకుంటున్నాం, గాసిప్స్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు టైం వచ్చేసి 8:32 అయింది. ఇంకా షార్ట్ పడలే. రాత్రి ఉదయం 8:10కి వచ్చా, 8కి వచ్చా, 8:05 ఎందుకు వచ్చా. ఇప్పుడు 8:32 అయింది, ఇంకా షార్ట్ పడలేదు. ఏంటంటే ఇంత లేట్ అంటే ప్రోమో కదండి. సో ఆర్టిస్టులు అందరి దగ్గర ఉండాలన్నారు అని అన్నారు. సో ఆర్టిస్టులు ఏంటి అని అంటే కొన్నిసార్లు ఇలా అయినా సరే అడ్జస్ట్ అయి ఉండాలి. మన అసలైన సమస్యలకి రామ్దేవ్ బాబా 2 minute నూడిల్స్ లాగా పరిష్కారాలు దొరకవు. కష్టపడాలి, పాటుపడాలి, త్యాగాలు చేయాలి. సో ఇంకా ఎప్పుడు పెడతారో. ఇప్పుడు అవుతున్న ప్రోమోలో అయితే ఉంటాము అని చెప్పారు. సో వెయిటింగ్. వాళ్ళది అయ్యాక నాది పిలిచాక నేను చూడండి జిడ్డుగా
మెరుస్తున్నాను మొత్తం. కాటుకు పెట్టుకోలేదు నేను. ఈ సకలే వద్దనేది. వెళ్ళే ముందు టచ్అప్ చేసుకుందాము అని చెప్పి ఇంకా ఆగిపోయా. మళ్ళీ మధ్యలో ఒకసారి హెయిర్ స్టైల్ తీసి మళ్ళీ వేసా, ఊడిపోయిందని. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు బయట, కానీ నాకు ఇంకా అందరూ పరిచయం అవ్వలే. కొంతమంది తెలుసు, ప్రొడ్యూసర్ కూడా ఒక ఆర్టిస్టే. అండ్ ఇంకేదో చెప్తా అనుకున్నా, మర్చిపోయా. ఎక్కువ ఆడియన్స్ అరికాల తలపోటు. ఒక్కదాన్నే ఉండి ఏం చేయాలో తెలియక బోర్. ఇక్కడ నెట్ లేదు, సిగ్నల్స్ లేవు. నేను ఒక 2-3 సినిమాలు డౌన్లోడ్ చేసుకుని వచ్చినా బాగుంది అనిపించింది. ఏదో ఒకటి చేస్తే కానీ నీకు సరదా తీరేటట్లేదు. ఈ రూమ్లో తప్ప బయటకి వెళ్తే దోమలు కరుస్తున్నాయి. సో అందుకని రూమ్లో ఏసీ వేసుకొని పైన వేసి కూర్చున్నా. సంతోషం, చాలా సంతోషం. వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నావు. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా. సో కొంతసేపు బయట ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చాం అనమాట. ఇట్స్ డిన్నర్ టైం. 9:15 అవుతుంది, 9:20 అయిపోతుంది. బట్ స్టిల్ ఇంతవరకు షార్ట్లోకి వెళ్ళలేదు. ఎందుకు అని అంటే పాపం హీరోయిన్కి ఏదో అవుట్ఫిట్ ప్రాబ్లం వచ్చింది. సో కో ఆర్టిస్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అలా కూర్చొని ఉన్నాము. ఇక్కడ చిన్న ప్రోమో అయితే అక్కడ షిఫ్టింగ్ హీరోయిన్ హౌస్కి, సో అంటే మా ఇంటికి. సో అక్కడికి వెళ్ళాక అక్కడ ఇంకొక ప్రోమో ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు చక్కగా. మర్చిపో, ఆశ వదులుకో. ఏమిటో నిద్ర వచ్చేస్తుంది. రేపు షూట్ లేదు కాబట్టి రేపు మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. వాళ్ళ పనులు ఉన్నాయి. నేను ఇంతవరకు చెప్పా కదా, కాస్ట్యూమ్స్ అంటే శారీస్ ఏం తీసుకోలేదు. వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్దాము అని. 5 minutes later. ఫైనల్లీ నైట్ 10:20కి షార్ట్ నాకు. కొట్టురా. సో ఇప్పుడైతే టైం 11:12 అవుతుంది. ఇంకా ఈ ప్రోమో అవ్వలేదు. ఈ ప్రోమో అయ్యాక మళ్ళీ డ్రెస్ చేంజ్, ఇంకో ప్రోమో, ఆ తర్వాత ఇంటికి వెళ్తాము. ఎప్పుడు వెళ్తామో తెలీదు. నావైతే క్లోజ్లో అయిపోయి వీళ్ళు అవ్వాలి పాపం. టైం వచ్చేసి 1:25. మీకు అనిపిస్తుందో లేదో. సో బుగ్గలో కరెక్ట్గా పెట్టుకున్నా దగ్గర అక్కడ. సో ఏంటి అంటే ఇప్పుడు ఇందాక ప్రోమో అన్నాం కదా, అది అయిపోయింది. క్లోజ్లు వైట్లు మావి మోస్ట్లీ. ఇంకా ఉంటే ఒక చిన్న బిట్ ఉండొచ్చు. అందరూ పడుకున్నారు చక్కగా. అండ్ నిద్ర వస్తుంది బట్ ఆపుకుంటున్నాం అనమాట. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే, హీరోయిన్ హిందీ అమ్మాయి, నాకేమో హిందీ సరిగ్గా రాదు, తనకేమో తెలుగు రాదు. చచ్చాం పోండి, కలిసే చేయాలి. ఇంకా చూడాలి. మోస్ట్లీ నేను హిందీ బాగానే చేసుకుంటా. సో మీ అందరితో కూడా హిందీలో మాట్లాడతాను సూన్. డోంట్ వెరీ, భయపడకండి, చూస్తూ ఉండండి. మీతో హిందీలో మాత్రం ఇలా సినిమాలో మాట్లాడతారు కదా, అలా మాట్లాడేస్తూ ఉంటాను. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. 3:28 AM. టైం వచ్చేసి 3:20 అయింది. నిద్ర వస్తుంది. ఇంకొక 20-30 minutes తర్వాత, అంటే 4 తర్వాత ఉంటుందంట షూట్ మళ్ళీ. సో కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. పడుకోనా అని ఆలోచిస్తున్నాను. నిద్రపోతే మళ్ళీ ఆ నిద్ర మొత్తం ఉంటుంది కదా. సో అందుకని థింక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆ శారీ వేసుకుంటున్నాను. మా ఇంట్లో నేను దేవుడికి దండం పెట్టుకోవడం అలా ఏదో ఉందంట. మరి ఆ ప్రోమో ఏంటో తెలీదు. ఆ ప్రోమో అయిపోయాక ఇంటికి వెళ్తాను. నాకు తెలిసి 5 or 6కి వెళ్తా. ఆల్మోస్ట్ 24 hours మోస్ట్లీ పడుకోకుండా ఉందాము అని అనుకుంటున్నాను. అందరూ వెళ్ళిపోయారు. ఇందాక చెప్పా కదా, అంటే హీరో సైడ్ ఫ్యామిలీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ మేమే ఉన్నాం అనమాట.
అందరూ వెళ్ళిపోయారు, నాకు ఇంకా బోర్ కొట్టేస్తుంది. నాకు అందరూ వెళ్ళిపోయారు అని అంటే మనకు కొంచెం అనిపిస్తుంది కదా, మనమే ఉన్నామేంటి అని. సో ఇంకా ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాలి. కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకొని ఊరికి అలా రెడీ అవుతున్నా. పడుకుంటే మళ్ళీ వన్స్ నిద్ర వచ్చేసిందంటే నేను ట్రై చేసుకుని వెళ్ళడం కష్టం కదా. సో అందుకని చెప్పి కూర్చొని మేకప్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ప్రోమోకి రెడీ అవుదామని. ఇప్పుడు టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 4. ఈరోజు ఈ వ్లాగ్ని టైం వ్లాగ్ అని చెప్పచ్చు, ప్రోమో అని కాకుండా. కాకపోతే నేనే మార్నింగ్ 8కి వచ్చి ఇంతవరకు వెయిట్ చేస్తాను కదా, నా అలాగే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే నేను అట్లీస్ట్ కొంచెంసేపు కూర్చొని కో ఆర్టిస్టులతో మాట్లాడటం అది చేస్తా. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ లైట్ మ్యాన్స్ కానీ వీళ్ళంతా పాపం పడుకోకుండా మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండాలి. పాపం వాళ్ళకి ఇంకా కష్టం. అట్లీస్ట్ కొంచెమైనా రిలాక్స్ అవుతాం కదా మేము, కూర్చోవడమో వెళ్ళడం వాల్చడమో ఏదో ఒకటి. బట్ వాళ్ళకే పాపం. నువ్వు నాకు నచ్చావు. ఎదుటివాడి బాధ చూసి మన కళ్ళలో నీళ్లు తిరిగితేనే మన హృదయం ఉన్నట్టు. ఐ లైక్ దిస్. ఫైనల్లీ రెడీ అయిపోయాను. జడ వేసుకోవాలి. వాళ్ళు రెడీ అన్నాక నేను జడ వేసుకుంటాను అనమాట. కాకపోతే నిద్ర అయితే వస్తుంది కానీ నాకు కొత్త బంగారులో ఒక మూవీలోని చోటకే నాయుడు గారు ఉన్నారు కదా కెమెరామ్యాన్, ఆ సార్ ఒకసారి చెప్పారు లొకేషన్కి వచ్చాక ఎప్పుడు మనం పడుకోకూడదు అని చెప్పి. సో అది నాకు కొంచెం మైండ్లో ఉంటుందన్నమాట. మోస్ట్లీ పడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తాను. బట్ మూవీస్ అంటే 6 to 6కి అయిపోతుంది, సీరియల్స్ అలా కాదు కదా. సో అందుకని మాకు కొంచెం టైం పడుతుంది. హెయిర్ డ్రెస్సర్ వచ్చారు. హెయిర్ స్టైల్ చేస్తారా? చేసేయండి. అయిపోయిందా కొంప తీసి? లేదా పడుకోవడానికి వచ్చారా? మీకు నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యే కుదరవు. పాపం పడుకోవడానికి వచ్చారంట, నేను పడుకొని ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఈరోజు మీరు ఆల్రెడీ 2 హెయిర్ స్టైల్ చూసారు కదా, హెయిర్ డ్రెస్సెస్. మూడో వాళ్ళు పాపం తిను 4-10 వరకు కూడా ఉంటుంది. దీని పేరు మాధవి. ఈరోజు 3 నాకు హెయిర్ డ్రెస్సెస్. యా లక్కీ. మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఇందాక హెయిర్ స్టైల్ బాగుంది అనుకున్నాను, మళ్ళీ నా పాత హెయిర్ స్టైల్ టైప్ పైకి తువ్వి ఇలాగా. సో నాకు ఎప్పుడు అంతే, నేను నాకు నచ్చిన హెయిర్ స్టైల్ పెట్టుకుందాం అంటే అవ్వదు. 2సారి మార్పిస్తారు, ఈరోజు 3సారి మార్పించారు. సో ఇక్కడ నుంచి అక్కడ షూట్ అవుతుంది, అక్కడికి వెళ్ళాలి. అందరూ ఎవరు లేరు ఇక్కడ. వస్తున్నా, అక్కడికి వెళ్ళిపోతున్నాను కార్లో, ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి అట్ట డైరెక్ట్గా వెళ్ళిపోదామని. మొత్తం ఇక్కడ లైటింగ్స్ పెట్టారు. అక్కడ వాళ్ళకి ఏదో సీన్ అవుతుంది, అంటే ప్రోమో అవుతుంది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ సీరియల్లో నా క్యారెక్టర్ పేరు సరళ. మోస్ట్లీ చేస్తాను అని అనుకుంటున్నాను. నేను టెలికాస్ట్ అయ్యేంత వరకు నాకు కూడా అంత నమ్మకం ఉండదు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మోస్ట్ ప్రాబబ్లీ టెలికాస్ట్ అయిపోతుంది అని అనుకుంటున్నా, అది కూడా. అండ్ కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి, ఈ హెయిర్ స్టైల్ బాగుందా, ముందు హెయిర్ స్టైల్ బాగుందా అని. టైం 5 o'clock అయింది. ఇప్పుడు లాస్ట్ ప్రోమోకి వెళ్తున్నా. ఇది అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. సార్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30, తెల్లవారుజాము 5:30. నాకు షూటింగ్ అయిపోయింది, నాకు ప్యాకప్ అనమాట. మా శ్రీను గుర్తున్నారా? అంటే ఈ ఏమంటారు, కార్తీక దీపం లాస్ట్ డే అని చెప్పి ఏడ్ చేశాడు. సో మనకి టైం అన్నది ట్రావెల్ అవుతుంది. అప్పుడప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు పోతూ ఉంటాయి. మనం టైంకి అడ్జస్ట్ అవుతూ ఉండాలన్నమాట. సో
ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్తున్నా, ప్యాకప్ అయిపోయింది. సో ఆర్టిస్ట్ అంటే ఇంత కష్టాలు ఉంటాయి అన్నమాట. కష్టాలు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ ఈ వర్క్ ఎంజాయ్ చేస్తాము. ఎవరు చేస్తున్న జాబ్స్ లో వాళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీస్ అని, కొన్ని షిఫ్ట్స్ అని, ఇలా ప్రతి మనిషికి ప్రతి ఉద్యోగంలోని కష్టాలన్నీ ఉంటాయి. సో మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, వీళ్ళకేమబ్బా ఆర్టిస్టులు, వీళ్ళకేమబ్బా గవర్నమెంట్ టీచర్లు అని. కానీ ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం 5:50 అవుతుంది. అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేద్దాం. అండ్ డోంట్ మిస్ టు వాచ్ ఇన్ స్టార్మా. టైమింగ్స్ అవన్నీ మీకు స్టార్మాలో తెలుస్తాయి, నేను పోస్ట్ కూడా పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ టేక్ కేర్, బై.